ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా ఏం తింటాం, రేపు ఏం జరగబోతుంది, రేపు మనం తింటుంటుందా లేదా, లేకపోతే మన భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. దానికోసమే ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రిందటే ఈ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయము 31లో ఈ మాటలు చెప్పారు. అదేంటంటే, ఏమి తిందుమో, ఏమి ద్రావుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై చింతించుదురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును అని చెప్పి, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మి రక్షించబడి విశ్వాసంతో ఉంటారో వారికే ఈ యొక్క వాక్యము, ఈ యొక్క మాటలు చెప్పినట్లుగా ప్రభువు చూస్తాం.